నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారి స్వయంగా సోదరుడైనటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు చనిపోయారు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. నారా రోహిత్ హీరోగా మనందరికీ పరిచయము. సో ఆయన వాళ్ళ దగ్గర మీరు కూడా అక్కడ చాలా కాలం పనిచేశారు కాబట్టి మీకు నేరుగా తెలుసు కదా, అంటే పరిచయం ఉంది, చాలా విషయాలు తెలుస్తుంటాయి. అసలు ఆయన గురించి ఏమన్నా మీకు పర్సనల్గా తెలిసిన విషయాలు? అంటే ముందుగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాము. ఆయన ఎందుకంటే చిన్నవాడే, అంటే వయసు రీత్యా 70 ఏళ్ళు అట్లా ఉంటాయేమో. రామ్మూర్తి నాయుడు గారు ఏమిటంటే ఆయన అన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు నేరుగా పెద్ద అన్నగారితో ఈ రాజకీయ జోక్యమే ఉండేది కాదు. వాళ్ళ అన్నదమ్ములు బాగా కలిసి ఉండేవాళ్ళు. ఈయన ఏదో చిన్న వ్యాపారాలు ఇవి చేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత ఏమైందంటే 94లో ఆయన రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి కలిగింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు పెద్దగా ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి అంటే ఆయన రాజకీయాలకి అంత ఫిట్ కాడు. రామ్మూర్తి నాయుడు గారు ఫిట్ కాడు మీన్స్ ఏమిటంటే కొంచెం మృదు స్వభావి, వ్యూహాలు, ఎత్తుగడలు వీటిని తెలిసినవాడు కాదు. అంటే ఎవరిని గట్టిగా ఎవరి మీద ఆరోపణలు చేసేవాడు కాదు, ఎవరిని పెద్దగా విమర్శించేవాడు కాదు. కొంచెం సున్నితమైన మనిషి అతను. రాజకీయాలకు అంత సెట్ అయ్యేవాడు కాదు. ఈ కారణాలు మనకు తెలియదు కానీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు పెద్దగా ఆయనకి లిఫ్ట్ ఇవ్వకపోయినా, అంటే ఆయనేం తమ్ముడిని ఎప్పుడు ఈయనేం వ్యతిరేకించలేదు. కానీ ఆయన ఎన్టీఆర్ గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల రామ్మూర్తి నాయుడు గారు 94లో టికెట్ తెచ్చుకొని చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అది ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ అయింది. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు. అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. లేదా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను వస్తే తుఫాను బాధితుల కోసము చాలా నిధులు సేకరించి తుఫాను బాధితులకు సాయం చేశారు. ఆయన వ్యక్తిగతంగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది ఆయనకి, రామ్మూర్తి నాయుడు గారు. 99కి వచ్చేసరికి ఏమైందంటే డ్యూ టు వేరియస్ రీజన్స్ ఆయనకి టికెట్ రాలేదు. టికెట్ రాకపోవడం వల్ల ఆయన కాంగ్రెస్లో కొంతకాలం చేరారు. అదొక పెద్ద విచిత్రమైన విషయం, చాలామంది తెలియదు. చంద్రబాబు నాయుడు గారి స్వయానా సోదరుడు కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారితో పాటు కొంతకాలం ట్రావెల్ చేశాడు. 1-2 సభల్లో కూడా పాల్గొన్నాడు. తర్వాత ఆయన అక్కడ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత పొలిటికల్గా ఎప్పుడు యాక్టివ్గా లేరు. ఇంకా తర్వాత ఆయన మెల్లిగా కొంచెం అనారోగ్యం కూడా ఆయనకి ఇబ్బంది పెడుతూ వచ్చింది. అనారోగ్యం ఇబ్బంది పెట్టడం అంటే ఏమిటంటే అల్జిమర్స్ లాంటి ఏదో ఒక మతిమరుపు వ్యాధి రావడం వల్ల ఆయన మెల్లిగా తనకంటే పెద్దగా ఎవరిని గుర్తించకుండా, బాగా పరిచయమైన వాళ్ళని కానీ గుర్తుపట్టకుండా మెల్లిగా తన లోకం, తన ప్రపంచంలోకి తను అలా ఉండిపోయారు. చాలా కాలం పెద్దగా ఆయన నుంచి న్యూస్ ఏం లేదు. రోహిత్ గారు ఆయన అబ్బాయి సినిమాల్లో బాగా హీరోగా పేరు తెచ్చుకుంటున్నప్పటికీ కూడా నారా రామ్మూర్తి నాయుడు గారి పేరు పెద్దగా ఈ 10 ఏళ్లలో ఎక్కడ వినిపించిన దాఖలాలు లేవు. 10-15 ఏళ్ళుగా పెద్దగా వినపడలేదు. ఆయన అనారోగ్యంగా ఉన్నారు, ఇప్పుడే చనిపోయినారని వార్త వచ్చింది. ఆయన ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి తమ్ముడైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఆయన విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, కానీ ఆయనలో కొన్ని సుగుణాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే తన కుటుంబానికి సంబంధించి వాళ్ళకి విపరీతమైన రాజకీయ అధికారం ఇచ్చేసి అది దుర్వినియోగం అయిపోయి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొని ఏదేదో చేయడం అనేది ఆ కుటుంబంలో ఎప్పుడూ జరగలేదు. ఆయన బంధువులు వాళ్ళంతా అనేక మంది ఉన్నప్పటికీ, ఈవెన్ తమ్ముడు రామ్మూర్తి నాయుడు అయినప్పటికీ కూడా తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తాను ఎమ్మెల్యే మాత్రం అని ఒక స్పృహతో ఈయన ఎప్పుడూ ఉండేవాడు. నేను ముఖ్యమంత్రి తమ్ముడిని, నా సంగతి చూడండి, నా తడాకా చూడండి అన్నట్టుగా ఒక చలాయింపు ఒకటి ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా, ముఖ్యమంత్రి తమ్ముడు అంటే ఉంటుంది కదా. కానీ ఎప్పుడూ ఆయన చిత్తూరు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఈ జులుము కానీ, అధికారం చలాయించడం కానీ, తనను అంటే హద్దులు మీరి ప్రవర్తించడం కానీ ఇవి ఏనాడు చేసినట్టుగా నేను, ఎందుకంటే చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్గా నేను చాలా కాలం పనిచేశాను. జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నా ఆ జిల్లాకి. ఇది రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. ఆయన జర్నలిస్టులతో కూడా చాలా ఇదిగా ఉండేవారు, అభిమానంగా ఉండేవారు. అంటే తనను విమర్శించినా కూడా నేను ముఖ్యమంత్రి తమ్ముడు, నన్ను విమర్శించి నా గురించి వార్తలు రాసేది ధైర్యమా మీకు అన్నట్టుగా ఏనాడు బిహేవ్ చేయలేదు. నేనేం చేశాను అబ్బా, ఊరికి నా మీద రాస్తా ఉన్నారు మీరు కనిపిస్తే అలా జోవియల్గా మాట్లాడతాడు అనమాట. నేనేం చేశాను, నా మీద పడతా ఉన్నారు మీరు,
నేనేదో నా మానా నేను ఎమ్మెల్యేగా నా పనులు నేను చేసుకుంటూ ఉంటే మీరేంది నా మీద రాస్తారు అని అట్లా అనేవాడు తప్ప హాయ్ నేను సీఎం తమ్ముడిని నా జోలికి వస్తారా మీరు అన్నట్టుగా ఎప్పుడూ లేడు. చాలా మంచి సుగుణాలు పొలిటికల్గా ఆయన పాలిటిక్స్ కంటే రాజకీయాలకి అంత తగిన వ్యక్తి కాదు ఆయన. ఎందుకంటే ఆ వ్యూహము ఎత్తుగడ విపరీతమైన అదేమంటారు రాజకీయ తెలివితేటలు అంటే కొంచెం కుట్రపూరితంగా మాట్లాడడం ఇవన్నీ చేతగావు ఆయనకి. అంటే బేసిక్గా ఆయన పాలిటిక్స్లో ఎక్కువ కాలం ఉండకపోయినా కూడా ముఖ్యమంత్రి తమ్ముడుగా ఒక రేంజ్ అధికారం చెలాయించే తరుణం వచ్చినప్పుడు కూడా తన హద్దుల్లోనే తాను ఉంటూ అలా మెల్లిగా నిష్క్రమించిన ఒక మంచి వ్యక్తి ఆయన. కాకపోతే ఒక్క లోటు ఉండిపోయింది, ఏ తల్లిదండ్రులకైనా అనిపిస్తుంది కదా, వాళ్ళ కళ్ళతో పిల్లల పెళ్ళిళ్ళు చూడాలని. అది జరగకుండానే ఈ లోపే ఆయన అంటే రోహిత్ పెళ్ళి చూసినట్టున్నాడు ఆయన. ఎంగేజ్మెంట్ ఏదో చూశారు కదా. లేదంటే ప్రాబ్లం ఏమిటంటే ఆయన పరిసరాలని పెద్ద గుర్తుపట్టే స్థితిలో కూడా లేరు. నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా 2007లో మళ్ళీ తిరుపతిలో జర్నలిస్ట్గా వెళ్ళినప్పుడు కూడా ఒకసారి కలుద్దామా ఆయన అంటే ఆయనకి బాగా సన్నిహితుడైన వ్యక్తి చెప్పాడు వద్దన్నా ఆయన మిమ్మల్ని గుర్తుపట్టలేడు, మీరు హర్ట్ అవుతారు ఊరికి పోయినా కూడా, మీరు ఎవరో తెలియనట్టుగా వ్యవహరిస్తాడు, అది ఇబ్బందిగా ఉంటుంది వద్దు అన్నాడు. నేను మళ్ళీ ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. చాలా కాలంగా బాగాలేదు ఆయనకి, 2008-9 నుంచే బాగాలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.